ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమాంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు కార్తీక బుధవారం చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీ అయ్యప్ప స్వామి యొక్క స్మరణ పూజలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, సమస్యలను పరిష్కరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ అయ్యప్ప స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు అయ్యప్ప స్వామి దీక్షలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో పావన కార్తీకం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు మరో ప్రత్యేకత భగవాన్ శ్రీ సత్యసాయి యొక్క జయంతి. మరి శ్రీ సత్యసాయి భక్తులకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటో కూడా తెలుసుకుందాం. రేపు కార్తీక బహుళ దశమి, అనంతరం ఏకాదశి తిథిద్వయం. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈ రోజు కార్తీక బహుళ నవమి, అనంతరం తిథి దశమి, ప్రస్తుత తిథి బహుళ దశమి. ఈ దశమిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాలను కలిగిస్తాయి. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలని కలిగిస్తాయి. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఉత్తర. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కూడా సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఉత్తర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృచ్చిక క్షేత్ర స్థితి, మిత్ర క్షేత్ర స్థితి అయినప్పటికీ శని యొక్క యుతి ఉంది కాబట్టి ఇది అతి ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం ఇత్యాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి అనేటువంటి అంశాలు ప్రాతిపదికగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భక్తులకి ఎన్నో సందేశాలు అందించారు. ఈరోజు శ్రీ భగవాన్ సత్యసాయి యొక్క జయంతి, ఆరాధనోత్సవం. ఈ సందర్భంగా వారు ఇచ్చినటువంటి సందేశాల యొక్క ప్రాముఖ్యత ఏమిటో పరిశీలిద్దాం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచసూత్రాల్ని ప్రబోధించి సనాతన ధర్మాన్ని ప్రచోదనం చేసిన ఆధ్యాత్మిక స్ఫూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. భక్తుల హృదయాల్లో జ్ఞానదీపాల్ని వెలిగింపచేసి తన సందేశాలతో ఆర్షధర్మాన్ని ఉద్ధరించిన మానవీయమూర్తి సత్యసాయి. ఆధ్యాత్మిక సేవారంగాల సనాతన సారథిగా తన మూర్తిమత్వాన్ని బాబా ప్రకటించారు. ఆర్తులకు, ఆశ్రితులకు అభయాన్ని అందిస్తూ మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తికి ప్రత్యక్ష దర్పణంగా బాబా భాసిల్లారు. నా జీవితమే నా సందేశం అని ప్రవచించిన సత్యసాయి జీవన చిత్రం మానవాళికి స్ఫూర్తి మంత్రం. ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా ఆరాధనోత్సవం. 1926వ సంవత్సరం నవంబర్ 23వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామంలో వెంకమరాజు, ఈశ్వరాంబ దంపతులకు 4వ బిడ్డగా ఆయన జన్మించారు. ఆ శిశువు ఉదయించడానికి కొన్ని గంటల ముందే తల్లి ఈశ్వరాంబ శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత బిడ్డ జన్మించడంతో ఆ బాలునికి సత్యనారాయణరాజుగా నామకరణం చేశారు. బాల్యం నుంచి సత్యనారాయణరాజు ఆధ్యాత్మిక సేవారంగాలపై మక్కువ పెంచుకున్నారు. హంపీలోని విరూపాక్షస్వామి ఆలయ సందర్శనంతో ఆయన అలౌకిక ఆనందానికి లోనయ్యారు. తన జన్మ కర్తవ్యం, పరమార్థం బోధపడింది. 1940 అక్టోబర్ 20వ తేదీన తనను సత్యసాయి బాబాగా ఆయన ప్రకటించుకున్నారు. 1950 సంవత్సరంలో పుట్టపర్తిలో ప్రశాంత నిలయం పేరిట సత్యసాయి ఆశ్రమం సాయి ఆధ్యాత్మిక ప్రక్రియలకు, సాయి బోధనలకి కూడలి అయింది. ఇక్కడి నుంచే సాయి తత్వం ప్రపంచమంతా ప్రసరించింది. సాయి ప్రబోధాలు ప్రధానంగా మానవతావాదాన్ని, మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తాయి. మనిషిని సన్మార్గం వైపు నడిపిస్తూ జ్ఞానామృతాన్ని పంచేదే ఆధ్యాత్మికత అని బాబా ప్రవచించారు. మీరు ప్రతిరోజు కూడా ప్రేమ స్వరూపులుగా మీ రోజును ప్రారంభించండి. ప్రేమను రోజంతా పంచండి. ప్రేమాస్పద భావనలతో నిత్య కార్యకలాపాల్ని కొనసాగించండి.
ఈ ప్రేమ మార్గమే మిమ్మల్ని దైవం వైపు నడిపిస్తుంది అంటూ సత్యసాయి అందరికీ ప్రేమ సుధను పంచారు. కేవలం ఆధ్యాత్మిక ప్రబోధాలకే సత్యసాయి పరిమితం కాకుండా సేవా పరంపరను అనితర సాధ్యంగా కొనసాగించుకుంటూ పరోపకారమే పరమ లక్ష్యంగా, సేవా మార్గమే సమున్నత గమ్యంగా సత్యసాయి సేవా సంస్థలు ముందుకు సాగుతున్నాయి. నిఖిల జగతికి సత్యసాయి మార్గదర్శకులయ్యారు. సమాజ సేవే సాయి సేవగా లోకానికి చాటారు. ఆధ్యాత్మికతను, సేవా సంవిధానాన్ని మేళవించి స్ఫూర్తి ప్రదాతగా ఆయన నిలిచారు. నేడు సత్యసాయి బాబా ఆరాధనోత్సవం సందర్భంగా వారికి సభక్తికంగా నమస్సుమాంజలి. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. సంబంధం లేని కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. శక్తి మించినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి తర్జన భర్జనలు నిర్ణయాల విషయంలో కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రతికూలత ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని పరిష్కరించుకోగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కూడా పెరుగుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు విద్యాపరంగా లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలని ఆశించినంతగా పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో బాధ్యతలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి నూతన కార్యక్రమాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని విభూతితో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ వైరాగ్యం లభిస్తుంది. జ్ఞాన వృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ఆకస్మికంగా ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక ఆదాయం కూడా లేకపోలేదు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు గృహరీత్యా శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి కార్యక్రమాలు గృహపరంగా యోగ్యతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామికి అరటి నార ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఆర్థికంగా చేకూరుతాయి. గృహ సౌఖ్యం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. అవమానకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. శత్రువులు బలపడతారు. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా జటిలమవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ఆర్థిక గందరగోళ పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి లోపాలు వెలుగులోకి వస్తాయి. మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి.
కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. మిత్రులు ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. బ్యాంకింగ్ రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి తేనెను నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు వేగవంతంగా దగ్గరవుతాయి. కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు. అనుకున్నవి సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో నూతన వ్యవహారాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. శ్రమ తగ్గుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా విష్ణు అనుగ్రహం లభిస్తుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కార్యాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి రంగాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ప్రగతి వైద్య రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అరుదైనటువంటి అవకాశాలు దక్కుతాయి. నూతన ఉత్సాహం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర వాతావరణం గృహంలో నెలకొంటుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో చెరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. మహిళలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి పరీక్షలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగస్తులు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. సందిగ్ధత వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం లక్షణానికి పెరుగుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విభేదాలు కనుమరుగవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది. ఆలోచన విధానాలని అమలుపరచగలుగుతారు. వైద్య వృత్తి వారికి కూడా అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజ్ఞతో కూడినటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధిలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరస్థ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని ఆవు పాలతో అభిషేకించి పటికి బెల్లం నివేదన చేయడం ద్వారా శుభ ఫలితాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక అలజడి కూడా తగ్గుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా అనువైనటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఫలిస్తాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ సంకట పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మికత ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకున్నటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కార్మిక రంగం వారికి పెరుగుతుంది. అసహన పరిస్థితుల నుంచి సినీ రంగం వారు బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం శరణం
శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం. మకర జ్యోతి దర్శనానికి సమాయుక్తమయ్యేటువంటి అయ్యప్ప స్వాములు కార్తీక మాసంలోనే మాలధారణ చేస్తారు. హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప శరణు ఘోషతో అయ్యప్పలు నియమనిష్టలతో మండల దీక్షను పూర్తి చేసుకుంటారు. అయ్యప్ప తత్వం విశిష్టమైనది. స్వామి ఆరాధనలో జాతి, మత, కుల, ప్రాంతీయ, వర్ణభేదాలు లేవు. ధనిక పేద భేదాలు కూడా లేవు. దీక్ష చేపట్టినటువంటి భక్తులందరినీ అయ్యప్ప స్వామిగానే భావించాలి. ఇతరులలో కూడా అయ్యప్ప స్వామిని దర్శించాలి. ఈ మండలం రోజుల పాటు దీక్ష చేయటం వల్ల భక్తుల్లో శారీరక, మానసిక మాలిన్యాలు తొలగిపోతాయి. పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు కలుగుతాయి. ఈ దీక్షను నియమనిష్టలతో చేయాలి. దీక్షాకాలంలో బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై మాత్రమే పరుండాలి. పాదరక్షలు ధరించకూడదు. మత్తు పానీయాలు, ఇతర వ్యసనాలతో పాటు తాంబూలం కూడా సేవించకూడదు. ఉదయం సాయంకాలం తప్పక శరణు ఘోష చేయాలి. రాత్రి వేళలో అయ్యప్పకు పౌలింపు సేవ చేయాలి. 41 రోజుల పాటు వ్రతదీక్షలో పూర్తిగా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి. పగటిపూట మాత్రమే భోజనం, రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలి. స్వామి దీక్షలో ఉన్నప్పుడు శరణు ఘోష నిరంతరం జపిస్తూ ఉండాలి. ప్రతి స్త్రీని దేవీ స్వరూపంగా భావించి మాత అని, భార్యను మాళికాపురత్తమ అనేటువంటి పేర్లతో పిలవాలి. అయ్యప్ప భక్తులు సాటి అయ్యప్పలు, గురుస్వాములు, తల్లిదండ్రులకు పాద నమస్కారాలు చేయాలి. రోజు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చన్నీటి స్నానం మాత్రమే చేయాలి. ప్రతి వారిని స్వామి అని, పిల్లల్ని మణికంఠ అని సంబోధించాలి. దీక్షా నియమాలు పాటిస్తూ గురువుల దివ్య సందేశాలు ఆచరణలో పెట్టేందుకు ప్రతి అయ్యప్ప భక్తుడు కూడా ప్రయత్నం చేయాలి. దీక్ష చేసేవారు ఎంత హోదాలో ఉన్నా సాటి అయ్యప్పలను, గురుస్వాముల్ని తప్పక గౌరవించాలి. ఈ నియమం వల్ల దీక్ష చేసేటువంటి వారిలో అహంకారం తొలగిపోతుంది. మానవులంతా సమానులే అనేటువంటి అయ్యప్ప మూలతత్వం బోధపడుతుంది. ఇలా ఎన్నో నియమాల సమాహారం అయ్యప్ప దీక్షా స్వీకరణం. రేపు కార్తీక బహుళ దశమి, ఏకాదశి తిథిద్వయం. రేపు 12 రాసుల వారు ఈ సందర్భంగా ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. రేపు కార్తీక బహుళ ఏకాదశి. ఈ తిథి రోజునే ఏకాదశి దేవత మహావిష్ణువు ద్వారా ఆవిర్భవించింది. విష్ణువుని ప్రధానంగా రేపు ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. బిలో వృక్షం, తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం ద్వారా విష్ణు అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. రేపు బెల్లం, పెసల్ని దానం చేయడం శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు తద్వారా తొలగిపోతాయి. కార్తీకం శుభప్రదం అనే శీర్షికన ఈరోజు కార్తీక బహుళ నవమి తిథి సందర్భంగా సంధ్యా సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు సాయంకాలం అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఎర్రటి పుష్పాలను సమర్పించడం ద్వారా, అమ్మవారి దగ్గర శక్తి దీపాన్ని వెలిగించడం ద్వారా, 8 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయటం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి, నూతన శక్తులను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం ఇవి పంచతత్వాన్ని ప్రసాదించేటువంటి అద్భుత చర్యలు. ఈ యొక్క తత్వం వాస్తుశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉండటం చేతనే మన మానవ శరీరం కూడాను పంచభౌతికాత్మకం కాబట్టి ఈ పంచభౌతికాత్మకమైనటువంటి శరీరం మనం నిర్మించినటువంటి ఆ గృహంలో జీవన తత్వాన్ని కొనసాగించేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ఉండాలి. అలా గనక లేకపోయినట్లయితే ఆరోగ్య విషయంలో అనేక ఈతి బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తుశాస్త్రంలో నిద్రలేమి అనేటువంటిది లేకుండా ఉండటానికి మనం నిద్రించేటువంటి విధి విధానం చాలా ముఖ్య భూమికను ప్రసాదిస్తోంది.
నైరుతి మూల నిద్రపోయేటప్పుడు తలగడ దక్షిణ దిశలో పెట్టుకోవాలని, లేక తూర్పు దిశలో తలగడ ఉండేటట్టుగా చూసుకోవాలని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. మనం నిద్రించేటువంటి ఆ యొక్క పడక మంచం పైన బీము గనక ఉన్నట్లయితే ఆ బీము మన శరీరం యొక్క అవయవాల్లో ఏ విధంగా ఏ అవయవానికి సంబంధించి ఆ బీము గనక ఉంటుందో దూలం, ఆ పార్టీకి సంబంధించినటువంటి అనారోగ్యం పొడసూపడానికి ఆస్కారం ఉంది. అటువంటి సమయంలో మరి వీలుగానప్పుడు ఏం చేయాలి? ఆ భీముని మూసివేయటానికి అనుకూలంగా పిల్లన గ్రోవులు 2 అలా గనక వేలాడ తీసినట్లయితే కొంతలో కొంత ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది వాస్తుశాస్త్రం. ఏదేమైనా ముఖ్యంగా వాస్తుశాస్త్రం ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి నైరుతి నుంచి నీళ్లు పారుదల ఉన్నాయనుకోండి, మీరు కట్టిన ఇంట్లో ఏదో వచ్చేసింది స్థలం కట్టేశారు పడమర వైపు తిప్పి, కానీ నైరుతి మూలగా నీళ్ళన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ ఇంట్లో అనారోగ్యం లేకుండా ఎట్లా ఉంటుంది? తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఇంట్లో అమర్చేటువంటి ఆ యొక్క నీటి బయటికి పోయేటువంటి పారుదల విధి విధానంలో కూడా పొరపాట్లు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చాలా చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో కూడా నిశ్చింతగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడూ కూడా వాస్తుశాస్త్రరీత్యా ఇంట్లో ఉండేటువంటి నీరు మొత్తం నైరుతిలో పడేటట్టుగా ఉండకూడదు. దానివల్ల చాలా అరిష్టాలు వస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తలగడ వైపు సరిగ్గా ఎదుటి భాగంలో గోడకి అద్దం బిగించకూడదు. అలా అద్దం బిగించుకుంటే అనర్థం వస్తుంది. అలా అద్దాలు ఉండకూడదు అనేటువంటి విషయం వాస్తుశాస్త్రంలో గమనార్హం. మనం ఎల్లప్పుడూ శిరస్సును దక్షిణ దిశలోనే ఉంచుకొని పడుకోవటం ఉత్తమోత్తమం అనేటువంటి విషయం తెలిసినప్పటికీ ఉత్తర దిశగా కూర్చోబెట్టి మందులు వేస్తే వాటి గుణధర్మాలు పెరిగి రోగం త్వరగా తగ్గుతుంది ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు. అయితే నిద్రించేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం, గోడకి పై భాగాన భీములు ఉండకూడదు ఒకటి. రెండవది, ఎటువంటి పరిస్థితిలో తలగడ వైపు అద్దం ఉండకూడదు అనేది మరొకటి. ఇంకొకటి, ఆ గదంతా కూడాను గాలి బయటికి పోయే విధంగా కూడా ఉండాలి. మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీలుస్తున్నప్పుడు గాలి బయటికి పోయేటువంటి తీరుతెన్నులు కూడా ఆ గదిలో ఉండాలి. ఎప్పుడూ కూడాను విడిచిన గాలి కూడా బయటికి పోయేటువంటి ఏర్పాటు చేసేటువంటి విధి విధానం అనేటువంటిది చాలా చక్కగా అమర్చుకోవడం చాలా అవసరం కూడా. తూర్పు ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం వైపు స్థలం ఉత్తరం లేక ఈశాన్యం వైపు స్థలం కన్నా పల్లంగా ఉంటే జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. అందుకని ఎత్తు పల్లాలు అనేటువంటిది కూడా ఇళ్ళు నిర్మాణం చేసేటప్పుడు చాలా అవసరం అండి. ఒక చోట మీరు స్థలం కొనుగోలు చేసేటప్పుడు అది ఎట్లా ఉంది, పల్లం ఎటువైపు ఉంది, ఎత్తు ఎటువైపు ఉంది, సరిగా ఉందా లేదా అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి. వాస్తుశాస్త్రంలో వాయువ్య దిశకు చాలా ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మూత వేయకూడదు. వాయువ్యంలో మూత గనక ఉన్నదో ఆ గృహంలో ఉండేటువంటి వాళ్ళు, నివసించేటువంటి వాళ్ళు అష్ట కష్టాలకు గురవుతారు, ఆరోగ్యరీత్యా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి. అందుచేత వాయువుకు సంబంధించిందిగా భావించబడుతోంది వాయువ్య దిశ. కాబట్టి ఇంటికి వాయువ్య భాగంలో బరువైనటువంటి సామాన్లు మాత్రం ఉంచకండి. ఆ వాయువ్యంలో మేము స్టోర్ రూమ్ పెట్టామండి, దాంట్లో వేసేస్తాం అన్ని వస్తువులు అంటే కుదరదు. స్టోర్ రూమ్ ఎప్పుడూ వాయువ్యంలో ఉండకూడదు. పనికిరాని సామానంతా వాయువ్యంలో పడేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. భారీ బరువులు ఇంటి నైరుతి భాగంలో ఉంచాలి. నైరుతి భాగంలో గన స్థలం ఖాళీగా గనక ఉన్నట్లయితే అక్కడ ఒక రూమ్ కట్టి ఆ రూమ్లో శుభ్రంగా పనికిరాని వస్తువులు, బరువైన వస్తువులు అన్నీ ఆ రూమ్లోకి ఉంచవచ్చు. నైరుతి భాగంలోని ఖాళీ స్థలం ఒత్తిడిని ఉత్పన్నం చేస్తుంది. అందుచేత ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు నైరుతి అన్నారు. నైరుతి భాగంలో బావి కానీ పెద్ద గుంట కానీ ఉంటే
ఇంటి యజమానికి ఇంటి ఇల్లాలకి బాధలు ఉంటాయి. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక నిర్మాణం చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. భీష్మాచార్యుల వారు మహానుభావుడు, గాంగేయుడు, గంగాసుతుడు. అటువంటి వాణ్ణి, స్వచ్ఛంద మరణం ఉన్నవాణ్ణి చేతిలో ధనస్సు లేకుండా శిఖండిని అడ్డు పెట్టుకుని బాణాలు పెట్టి చంపావే, నువ్వు చేసినటువంటి పాపకర్మ వలన ఖచ్చితంగా నువ్వు శరీరం వదిలిపెట్టిన తర్వాత నరకలోకానికి వెళ్ళిపోతావు. భీష్ముణ్ణి చంపడం మహాదోషం అటువంటి వాణ్ణి. అందున చేతిలో ధనస్సు లేకుండా చేసి చంపావు కదా శిఖండిని ఎదురుపెట్టుకుని. ఆ దోషం పోతే తప్ప నీవు కూడా ఆయుర్దాయం అయిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళావు. ఆ దోషం పోయేటట్టుగా చెయ్యడానికి నువ్వు ఒకసారి మరణించేటట్టు చేశాను. 2, ఇంకొక కారణం ఏమిటో తెలుసా? ఒకానొకప్పుడు నేను గంగా తీరానికి వెళ్ళాను నా చెలికెత్తెలతో కలిసి. భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తొలి రోజు వసువులందరూ స్నానం చెయ్యడానికి వచ్చారు గంగలో. వసువులలో ఒక వసువు కదు భీష్మాచార్యుల వారిగా వచ్చాడు. గంగమ్మ శశరీరురాలై లేచి నిలబడింది. ఆ వసువులు ఆమెతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఎంత కీర్తివంతుణ్ణి కన్నావమ్మా, మా వసువులలో ఒక వసువు భీష్ముడిగా వచ్చి ఇన్ని గొప్ప విషయాలు సాధించాడని మాట్లాడుతుంటే, ఎంత గొప్పవాడైనా కొడుకు కొడుకే కదా. ఆ భీష్ముణ్ణి శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడని గంగమ్మ బాధపడుతుంటే వసువులు అన్నారు, అమ్మా, అర్జునుడు అలా చంపకూడదు కదా. అలాగా చంపడం, ధనస్సు పట్టుకోకుండా చేసి కొట్టి చంపేశాడే, నువ్వు అనుమతించమ్మా, మా శాపవాక్కుల చేత అర్జునుణ్ణి మాడిపోయేటట్టుగా చేసేస్తామన్నారు. ఆమె అనుమతించి, మీ యొక్క శాపశక్తి చేత అర్జునుణ్ణి నిలువున మాడిపోయేటట్టు చేయండి. ఇది వింది ఉలూచి స్నానానికి వచ్చింది కదూ, అడిలిపోయింది. ఎక్కడ తన భర్తకి ఆపద కలుగుతుందో అని జర 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 మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళి తండ్రి కౌరవ్యుడి పాదములు పట్టుకుని ఏడ్చింది. నాన్న, నా భర్తకి ఆపద కలుగుతుందేమో బెంగగా ఉంది, ఎలాగైనా వెళ్ళి నువ్వు వాళ్ళని బ్రతిమాలి భర్త బ్రతికేటట్టుగా చేయనాన్నా అని. కౌరవ్యుడు మళ్ళీ ఆమెని వెంట పెట్టుకుని వచ్చి ఆ వసువుల యొక్క పాదములు పట్టుకుని ఏడ్చాడు. ఎంత కాదన్నా ఒక ఆడకూతురు పసుపు కుంకాలు కదూ, అంత ఏడుస్తోందే. కూతురి పసుపు కుంకాల కోసం తండ్రి ఏడుస్తున్నాడే. ఫోన్లే, జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఇంకో దోషం చేయడం అని వాళ్ళు అన్నారు. కానీ మరి ఆ పాపం అంటి పెట్టుకుని ఉండకూడదుగా అర్జునుడికి. అది ఉంటే ఇప్పటికి మేము ఊరుకున్న తర్వాత నరకలోకాన్ని పొందుతాడుగా. ఆ పాపం పోవాలంటే అర్జునుడు కూడా కొడుకు చేతిలో మరణించాలి. అలా మరణించాలంటే ఉన్నవాడు బభ్రువాహనుడు. అందుకని బభ్రువాహనుడి చేతిలో మరణించాలి. అలా మరణిస్తే అతని దోషములు తొలగిపోతాయి. మేము అతని జోలికి వెళ్ళాం, అతన్ని మేము మాడిపోయేటట్టు చెయ్యం. బభ్రువాహనుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్లే సందర్భం ఎలా వస్తుందని ఎదురు చూస్తోంది ఉలూచి. అశ్వమేధయాగానికి వచ్చాడు అర్జునుడు యజ్ఞాశ్వంతో. మణిపూర నగరంలోకి ప్రవేశించాడు. ఇది అదునుగా తీసుకుంది. గబగబా వచ్చి బభ్రువాహనుణ్ణి రెచ్చగొట్టి యుద్ధం చేయించి అర్జునుణ్ణి పడగొట్టించి మళ్లీ తన చేతిలో ఉన్నటువంటి ఆ మృత సంజీవని మణి చేత అర్జునుణ్ణి తిరిగి బ్రతికించుకో. అర్జున, ఇప్పుడు నీ యందు ఏ దోషం లేదు, నీ పాపము పోయింది, కొడుకు చేతిలో పడిపోయి బ్రతికావు. కాబట్టి ఇంక ఎప్పటికీ నా పసుపు కుంకాలకి లోటు లేదు, ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉంటావు దీర్ఘాయుష్మంతుడవై. నిన్ను బ్రతికించుకోవడం కోసమని అర్జున ఈ నాటకం అంతా ఆడించాను, నా మాయ కమ్మించాను, లేకపోతే నీకు సరి అయినటువంటి గతి కలగదు అని నేను ఇలా చెయ్యవలసి వచ్చింది అని చెప్పగానే బభ్రువాహనుడు అవతల చిత్రాంగద అందరూ తెల్లబోయారు ఉలూచి యొక్క గొప్పతనానికి. అప్పుడు అర్జునుడు అన్నాడు, అని నా ప్రియంబంది దేవి అనఘంబగు నీ చరిత్ర
అస్మత్కుల వర్ధనకారియగుట ఎప్పుడు గనినది కాదే అని పలికే గాంధీవి నృప. అస్మత్కుల వర్ధనకారియగుట. పాములకున్న లక్షణం ఏమిటో తెలుసా? నాగదేవతల యొక్క ప్రీతి వంశం నిలబడడానికి కారణమవుతుంది, ఆయుర్దాయానికి కారణమవుతుంది, సమస్త శుభములకు కారణమవుతుంది. అందుకే పరోక్షంగా పేర్కొంటూ అర్జునుడు ఒక మాట అన్నాడు. అనిన ప్రియమంది దేవి దేవి అని పిలిచి అన్నాడు, అనగంబగు నీ చరిత్ర, ఏ పాపములు లేనటువంటి మహోత్కృష్టమైన జీవితం కలిగిన నీ చరిత్ర ఉందే, ఇది అస్మత్కుల వర్ధనకారియగుట ఎప్పుడు కనినది కాదే. మా కులమంతా మా వంశమంతా వృద్ధి పొందడానికి నువ్వు చేసినటువంటి ఈ పని, నీ చరిత్ర కారణం కాలేదా? కాబట్టి అని పలికే గాంధీవి నృప. భార్యకి కితాబునిచ్చాడు. అటువంటి భర్త చేత కితాబును అందుకోవడం కన్నా అదృష్టం ఏముంటుంది? బహుశः అర్జునుడి భార్యల్లో ఇటువంటి కితాబునందుకున్నది ఉలూచి ఒక్కతే. ఇప్పుడు ఆమె శుభదర్శనశీల అయిందా లేదా? మంగళప్రదురాలైందా లేదా? ఒక్క రాత్రి భర్తతో గడిపి కొడుకుని కని, ఆ కొడుకుని ధర్మయుద్ధంలో భర్తకి బాసటగా పంపి, ఆ కొడుకు కూడా అందులో పడిపోయిన భర్త పాదములని స్మరిస్తూ రాణివాసాన్ని కూడా అపేక్షించకుండా, భర్త దగ్గరికి కూడా వెడతాననకుండా, ఆయన్ని ఇబ్బంది కూడా పెట్టకుండా తాను పుట్టింటనే ఉండిపోతూ, అంటే అది అర్జునుడికి ఇబ్బంది అవుతుందా అవదా అన్న విషయంలో నేనేమి ఆయనకి ఇబ్బంది అవుతుందన్న మాట అనను. ఎందుకనంటే ఆయన ధర్మమూర్తి అలా ఎందుకంటాడు. కానీ ఆమె నాగలోకంలోనే ఉండిపోతూ భర్తతో నేను ఎప్పుడూ ఉండాలన్న కోరిక కూడా కోరకుండా ఆయనకి భార్యని, ఆయన కొడుకుకి తల్లిని అన్న భావనకి తృప్తి పొంది, ఎక్కడో వసువులు భర్తని పడగొడుతున్నారన్న మాట విని పరితపించిపోయి తన భర్తని రక్షించుకోవడానికి ఇంత పరిశ్రమ చేసి భర్తని రక్షించుకొని అపారమైనటువంటి కీర్తి గణించి, నిజంగా ఒక దేవతా సర్పం దర్శనం చేత ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తుందో ఉలూచి మహాభారతంలో అలా మెరుపుల పాము కనపడినట్టే కనపడి, అది చదివినా విన్నా అందరికీ కూడా గొప్ప ఫలితాల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయంలో ఏ విధమైన అనుమానం లేకుండా ఉండేటట్టుగా అర్జునుడితో ఫలశ్రుత అన్నట్టుగా కితాబునందుకుని అనుగ్రహించినటువంటి మహోత్కృష్టమైనటువంటి సన్నివేశం ఉలూచి, చిత్రాంగద, బభ్రువాహనల యొక్క త్రికోణ స్వరూపమైనటువంటి కథ. అటువంటి పరమపావనమైనటువంటి కథ చిన్న కథలా కనపడుతుంది, కానీ ఎన్ని ధర్మాలతో కూడుకున్నదో, ఎంత ఉత్కృష్టమైనదో, ఎంత అద్భుతమైనదో నా దృష్టిలో అయితే నిస్సందేహంగా చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి కూడా చాలా చాలా గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి కథ. లోకంలో సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క సాకార దర్శనం అవడం అంత తేలిక విషయం కాదు. స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం లభించడము అంత తేలిక విషయం కాదు. ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుని యొక్క దర్శనం లభించడం అంత సుసాధ్యం కాదు. కానీ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని నిజానికి ముగ్గురు వేరువేరుగా ఉండరు. ఆ ముగ్గురు కలిపి ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కడే ఒక పని చేసేటప్పుడు ఆ వ్యక్తిగా మారుతూ ఉంటాడు. సృష్టి చేసేటప్పుడు ఆయనే బ్రహ్మ అన్న పదవిలో కూర్చుంటాడు. ఆయనే లోకములను నిలబెడుతున్నప్పుడు స్థితికర్త అంటే శ్రీ మహావిష్ణువుగా కీర్తింపబడతాడు. ఆయనే ఎన్ని జన్మలెత్తి, ఎన్నిసార్లు పుట్టి, ఎన్నిసార్లు మరణించినా తన ప్రయత్నం చేత భగవంతుణ్ణి పొందలేక నిరంతరంగా సంసార భ్రమణ తాపోపశమనాన్ని పొందించడానికి ఆయన అనుగ్రహాన్ని కటాక్షించి మహాప్రళయంలో లోకాలన్నింటినీ తనలోకి తీసుకుంటాడు. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి కీర్తించండి, ఆ రూపం దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు మాత్రం తత్వావిష్కారం చేస్తూ ఒక మాట చెప్తారు. అసలు నువ్వు కానిది ఏదీ లేదు, నువ్వే అన్ని అని చెప్తారు. మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి దగ్గర ప్రతిరోజు ఉదయం సుప్రభాతం చదువుతారు. ఆ సుప్రభాతం చదివేటప్పుడు మల్లికార్జునుడు మేల్కొన్నాడు అనుకుని ఆ సమయంలో ఒక మాట చెప్తారు.
ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, యథార్థమునకు ఉన్నది నీ ఒక్కడవే. నీవు ఒక్కడవే ఇన్ని రూపములుగా కనపడుతున్నావు తప్ప ఇన్ని రూపములు లేవు. ఇన్ని రూపములు నీ ఒక్కడివే. ఒక్క బంగారము అనేక ఆభరణములుగా మారినట్టే శివాను ఒక్కడివే ఇన్ని రూపాలు పొందుతున్నావు అంటారు. అదే వెంకటేశ్వర సుప్రభాతంలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తారు, ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓ వెంకటేశ్వర, నీకన్నా నాథుడు ఇంకొకడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు. నువ్వే సమస్త దేవతాస్వరూపుడవు. నిన్ను నేను నిరంతరము స్మరించుచున్నాను అంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కనకదుర్గ దగ్గర నిలబడ్డారనుకోండి, ఆవిడిది కీర్తించేటప్పుడు కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మ నారాయణుని యొక్క దశావతారాలు నీ యొక్క చేతి వేళ్ళు ఇలా అంటే వచ్చాయి. అందుకే నువ్వు అమ్మల గన్నయమ్మ, మొగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు. ఇది భారతీయ సిద్ధాంతానికి ప్రాణప్రదం. మీరు ఏ భగవత్ స్వరూపం దగ్గరికి వెళ్ళి నిలబడినా కూడా ఇది ఇంకొక రూపం కన్నా భిన్నము అని అనరు. ఈ రూపమునందే అన్నీ ఉన్నాయి, అన్నీ ఈ రూపంలోనే ఉన్నాయి అని ప్రార్థన చేస్తారు. నిజానికి అలా ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మం ఏదుంటుందో అది ఈ భూమి మీద కదలి నడయాడి వెడితే అదే గురువు. అందుకే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఆ గురువు బ్రహ్మ, ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఎలా ఆయన సృష్టి చేశాడు అంటే ఆయన ఏం సృష్టి చేశాడు కాబట్టి బ్రహ్మ అంటారేమో. ఆయన తన వాక్కుల చేత అజ్ఞానాన్నంతటినీ కూడా పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు. జ్ఞానమనబడేటటువంటి ఫలము పండడానికి వీలుగా లోపల అంకురం పెరగడానికి కావలసినటువంటి విత్తనాలు చల్లి మొలకలెత్తిస్తాడు. అందుకే గురుర్ బ్రహ్మ. ఏదో ఒకనాడు ప్రారంభమైన భక్తి ఏదో ఒక కష్టం వచ్చిందనో ఒక ఇబ్బంది వచ్చిందనో వాడిపోకుండా నేల పడిపోకుండా మళ్ళీ పూనికతో పునశ్చోత్తమ సాంత్వమాది అంటారు గురువు గురించి. ఎందుకయ్యా భగవంతుడి గురించి బెంగపెట్టుకుంటావు, ఆయన చాలా సులభుడోయ్, చాలా కరుణామూర్తి, బెంగపెట్టుకోకు అని భగవంతుడికి దగ్గరగా శిష్యుణ్ణి నడిపిస్తాడు. నడిపించి ఆ భక్తి మాసిపోకుండా పునఃపునః దానికి నీళ్లు పోసి నిలబెడుతూ ఉంటాడు. భగవత్ కథలను పదే పదే చెప్తూ మంచి మార్గంలో నడిచేటట్టుగా శిష్యులలో అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని నిలబెడతాడు. అందుకని ఆయన స్థితికర్త విష్ణు, ఆయన ప్రళయకర్త. అజ్ఞానాన్నంతటినీ తొలగించి చిట్ట చివర స్వస్వరూపము దేని వలన ప్రకాశిస్తుంది అంటే గురువు యొక్క అనుగ్రహము చేత ప్రకాశిస్తుంది. అందుకే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అంతరాలయంలో నూనె దీపాలు కానీ నీటి దీపాలు కానీ వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగులో భగవన్మూర్తిని దర్శనం చేస్తారు. ఆ దీపం ఏది అంటే గురువు గారు. ఆ గురువు గారి వాక్కులు, గురువు గారు చెప్పిన మాటలు వినపడకపోతే అసలు భగవంతుడెవరో మనకి తెలిసే అవకాశం ఉండదు. యథార్థమునకు భగవంతుడు ముందు తెలుస్తాడా, గురువు వలన తెలుస్తాడా అంటే గురువు లేనినాడు భగవంతుడు తెలియబడడం. అందుకే గురువు ఆ దీపపు ప్రమిదలో వెలుగుతున్నటువంటి జ్యోతి, ఆ దీపపు కాంతిలో భగవంతుడు కనపడతాడు. ఆయన చూపించిన మార్గంలో ప్రయాణించి భగవంతుణ్ణి శిష్యుడు తెలుసుకుంటాడు. అందుకే ఆయన అజ్ఞానాన్ని తొలగించి స్వస్వరూప దర్శనం చేయిస్తాడు కాబట్టి ప్రళయకర్త, లయకర్త. అందుకని ఆయనే పరంబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి నమస్కరించుచున్నాను.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.